హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో ఎంతో యూజ్‌ఫుల్ వీడియో అన్నమాట. శ్రావణం స్టార్ట్ అయిపోయింది. శ్రావణం అంటేనే పూజలు, వ్రతాలు ఇవన్నీ ఉంటాయి గదా! మెయిన్‌గా అయితే శ్రావణ శుక్రవారం అందరూ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఈ కాయిన్స్ మాల అంటే చాలా ఇష్టం. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ఈ కాయిన్స్ మాలను వేసి పూజ చేయండి. చాలా అనుగ్రహం కలుగుతుంది. సో, మనమైతే కాయిన్స్‌తో మాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద టేప్ తీసుకోండి. దానికి మీకు మాల ఎంత సైజ్ కావాలనుకుంటే అన్ని కాయిన్స్ ముందుగానే మీరు కౌంట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అన్నీ ఒకే సైజ్ కాయిన్స్ అయితే బావుంటుంది మాల చూడడానికి. కొంచెం చిన్న సైజ్, పెద్ద సైజ్ అయితే మాల అంత పర్ఫెక్ట్‌గా ఉండదు, నీట్‌గా ఉండదు. నేనైతే అన్నీ ఒకే సైజ్ కాయిన్ తీసుకున్నాను. ఇందులో రూ. 1 కాయిన్స్ అండ్ రూ. 2 కాయిన్స్ ఉన్నాయి. నేను ఆ ఫోటోకి లేకపోతే అమ్మవారి విగ్రహానికి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ టేప్ తీసుకొని దానికి కాయిన్స్ అంటిస్తున్నాను. మీకు టేప్ వద్దు అనుకుంటే శారీస్‌కి మనం వేసుకునే లేస్ ఉంటాయి కదా! బ్లౌజ్‌కి వేసుకునే లేస్ అవైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే టేప్‌ని యూజ్ చేసుకున్నాను. ఇలా 2 తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సైడ్స్‌కి చైన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కింద పెండెంట్ కావాలి కదా! పెండెంట్ కోసం నేను రూ. 5 కాయిన్స్ తీసుకున్నాను. మీ ఇష్టం మీరు రూ. 10 కాయిన్స్ కూడా తీసుకోవచ్చు. మనకి 1, 2 రూపీస్ కాయిన్స్ డిఫరెంట్ కలర్‌లో ఉంటాయి. అండ్ 10, 5 రూపీస్ డిఫరెంట్ కలర్‌లో ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం నీట్‌గా కనపడుతుంది మాల అనేది. నేను దీనికి మధ్యలో 3 రూ. 5 కాయిన్స్ తీసుకున్నాను. అండ్ పైన కింద 2 తీసుకున్నాను రూ. 5 కాయిన్స్. ఇవన్నీ కలిపి నీట్‌గా టేప్ వేసుకుంటున్నాను. టేప్ వేస్తేనే ఇవి అతుకుతాయన్నమాట. లేకపోతే ఊడిపోతాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. ఎన్ని సైడ్స్ వీలైతే అన్ని సైడ్స్ వేసుకోవాలి. టేప్ ఎక్కువగా వేసుకుంటే మనకు పెండెంట్ నీట్‌గా కనిపించదేమో అనుకోవద్దు. ఎంత ఎక్కువ టేప్ వేసుకుంటేనే అంత గట్టిగా అవుతుందన్నమాట. లాకెట్ కాయిన్స్ కదా కొంచెం వెయిట్ ఉంటాయి. ఎక్కువ టేప్ వేసుకుంటేనే బావుంటుంది. ఇలా 2 సైడ్స్ కలిపి అండ్ మధ్యలో మనం చేసుకున్న పెండెంట్‌ని మళ్ళీ టేప్‌తోని అతికించుకోవాలి. టేప్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్స్ట్రా సైడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి. సైడ్స్ ఉంటే మాత్రం నీట్‌గా ఉండదు. సైడ్స్ ఎంత వీలైతే అంతవరకు కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు వీలైతే అగరబత్తి ఉంటుంది కదా! దాంతోని కాల్చుకోవడానికి ట్రై చేయండి. అలా అయితే సైడ్స్ కూడా నీట్‌గా కట్ అయిపోతాయి. అండ్ లుకింగ్ కూడా చాలా బావుంటుంది. మనం ఎప్పుడైతే ఈ మాలని పూజకు వాడుతున్నామో ఆ రోజు గంధం, కుంకుమతో అలంకరించుకుంటే చాలా బావుంటుంది. ఇదండి మన మాల. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ చాలా మందికి యూజ్‌ఫుల్ అనుకుంటా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.